అండ్ ఐ థింక్ నా సిగ్నల్ ప్రాబ్లం ఉంది కొంచెం, అండ్ నా మాట్లాడి నా గొంతు కూడా పోతుంది. బికాజ్ నేను మనకి అలవాటు ఉండదు అలాంటిది డ్రై ఏరియాలో లేంటే దుమ్ములో వెళ్ళటం. సో ఐవ్ గాట్ జలుబు గానీ ఇలా ఇది అయిపోయింది, ఒక రకంగా గొంతు పట్టేసింది, నాకు కొంచెం జ్వరం కూడా ఉంది. సో ఇది ఒకటే. తర్వాత ఇంకొక చెప్తాను, నాకు షూట్ అప్పుడు వెన్ ఐ వాజ్ షూటింగ్ మంత్రాలయం దగ్గర ఎల్లూరు జిల్లాలో షూట్ చేసేటప్పుడు ఈ కొత్త స్టార్ట్ అయిపోయింది. నాకు స్వప్న గారు వాళ్ళు చూపించారు కి యూనో సేమ్ టైం కళ్యాణ్ గారు వాజ్ ఆల్సో దేర్. వీ హ్యావ్ ప్లాన్ దిస్ షో 2 months ago. 2 నెలల క్రితం ఈ షో ప్లాన్ చేశారు. జనవరిలో షూట్ చేయాలి. జనవరిలో నాకు ఒంట్లో బాగాలేక పోస్ట్పోన్ అయింది ఫిబ్రవరికి. ఇది లాస్ట్ మండే షూట్ చేయాలి, నేనే పోస్ట్పోన్ చేశాను ఈ మండేకి. సో ఇట్ ఈస్ జస్ట్ అ షియర్ కోఇన్సిడెన్స్ దట్ మీ అండ్ కళ్యాణ్ గారు ఆర్ ఇన్ ద సేమ్ టౌన్. We were all like shocked. This is too much. This is like actually ఒక చిన్న ఫిల్మ్ స్క్రీన్ ప్లే లాగా జరిగింది ఇది. స్వప్న గారు నాకు అడిగారు, రేణు డూ యూ వాంట్ టు క్యాన్సిల్ ద షూటింగ్, డూ యూ వాంట్ టు పోస్ట్పోన్ ఇట్. ఆయన కూడా ఉన్నారు. అయితే నేను ఎంత దూరం నుంచి వచ్చాను, నేను హెయిర్ మేకప్ ఫుల్ ప్రొడక్షన్ ఇది ఉంది అక్కడ. విలేజర్స్ ని వాళ్ళు చెప్పేసి పెట్టారు. సో వై షుడ్ ఐ క్యాన్సిల్? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. మనం ఏం తప్పు చేయట్లేదు కదా. ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు, నేను కూడా అదే మాట్లాడుతున్నాను. సో this is not something, some political rallies that we are doing separately. I've come there for a shoot. అదే కళ్యాణ్ గారు కాకుండా ఇంకొక పొలిటీషియన్ అక్కడ ఉండుంటే నా షూట్ ఎందుకు నేను చేంజ్ చేసేది. సో ఐ సెడ్ he will also appreciate that I am doing something for the farmers. And even if I'm joining a political party, how does that matter to anyone? And if I've joined a political party and I'm campaigning for them, ఇది నా వ్యక్తిగతం విషయం కదా. దాని గురించి ఏదో టిప్పణీలు చేసి, నిజంగా చెప్తాను, ఎవరెవరో టిప్పణీలు చేశానో మీరు పని పాట లేని మూర్ఖులు. నేను ఆన్ లైవ్ చెప్తున్నాను, మీకు నిజంగా బుద్ధి తక్కువ మనుషులు మీరు. కానీ ఒక వ్యక్తి ఏదో మంచిగా చేస్తున్నారు, అది పక్కన పెట్టేసి, రైతుల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి, ఇద్దరు ఒక టైంలో అక్కడ ఉన్నారు, ఇది ప్లానింగ్, చాలా ప్లానింగ్ ఉంది. పని లేదా మనకి లైఫ్ లో? కళ్యాణ్ గారికి పని లేదా? నాకు పని లేదా? కోఇన్సిడెన్స్ అని ఒక కన్సెప్ట్ ఐ థింక్ మీ అందరికీ అర్థం అవదు. కొంచెం అర్థం అయిపోతేనే మీకు కొంచెం బుద్ధి ఉంటేనే అర్థం అవుతుంది. మీకు బుద్ధి లేదు అందుకని మీకు అర్థం అవుతుంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఐ వాజ్ వెరీ ఇరిటేటెడ్. అసలు యూ గైజ్ హ్యావ్ నో వర్క్ టు డూ. పని పాట లేని ఈ కన్సెప్ట్ తెలుగులో ఫస్ట్ టైం. పని పాట లేని బుద్ధి లేని మనుషులు ఇలాంటిది మాట్లాడారు నా గురించే. కి వై everything has to be according to your wish and everything. There are sometimes coincidences happen which are beyond your imagination. I sent a message even to Akira. I was telling Akira, me and Nana, we are in the same city, same town, we are shooting. I'm shooting and he's doing his campaign. We are talking about the same thing. My kids are very proud. Both Adya and Akira are very proud of their parents that yes, we are talking about farmers at the same time, which is an amazing thing. అది మెచ్చుకోవాలా కా బదులు ఉట్టినే ఏదో ఒకటి ఈ మీడియాతో, ఐఎమ్ టెలింగ్ యు నో, సమ్ మీడియా ఛానల్స్ తో దే నీడ్ టు బి సెంట్ టు సైకాట్రిస్ట్. కొంచెం పోయింది ఇక్కడి నుంచి, నిజంగా పోయింది. ఇష్టం ఉన్న నోరున్న మాట్లాడతారు పని లేకుండా. సీరియస్లీ సారీ. బ్యాక్ టు, నాకు చాలా చిరాకు ఉంటుంది. అంటే వాళ్ళు చూపించారు కొన్ని, స్వప్న గారు ఫోన్ లో నాకు కొన్ని ఇది చూపించారు, ఆర్టికల్స్ రాసి వస్తాడు. టోల్ స్వప్న, అసలు వీళ్ళకి నిజంగా స్వప్న ఇస్ మై ఫ్రెండ్. స్వప్న గారు నా చాలా మంచి ఫ్రెండ్. ఎన్ని సంవత్సరం నుంచి ఆవిడ నాకు పరిచయం. నా ఫస్ట్ పెళ్లి తర్వాత ఇంటర్వ్యూ ఆవిడే చేశారు. సో వెన్ ఐ వాంటెడ్ టు డూ అ షో ఫర్ ఫార్మర్స్, ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ రైతుల గురించి కొంచెం ఇంకా తెలుసుకుందాం సినిమా చేసే ముందు. ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది రాయటం. ఫైనల్ డ్రాఫ్ట్ చేసే ముందు స్వప్న గారు నాకు పర్సనల్ గా వెళ్లి ఫార్మర్స్ తో మాట్లాడాలి, ఫార్మర్స్ తో ఉండాలంటే లెట్స్ డూ అ షో. ఎప్పుడు చేశాను సెప్టెంబర్ నుంచి. సి ఫర్ అ షో టు హ్యాపెన్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. నేను ఈ రోజు అనుకుంటే నేను వెళ్ళి రేపు షూటింగ్ చేస్తాను, అట్లా జరగదు. ప్రొసెస్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, పర్మిషన్స్ ఉంటాయి, అన్ని చేసుకోవాలి కదా. అలా చేస్తూ 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 ఇప్పుడు వరకు వచ్చేసింది. అండ్ ఎందుకు ఎలక్షన్స్ తర్వాత చేయాలి నేను? ఎలక్షన్స్ కి నా షోకి సంబంధం ఏంటి? మీరు మీ పని మానేసి ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకనే నేను నా సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి అని ఎవరైనా అంటారా? ఎవరైనా డాక్టర్ అంటారా నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయను, ఎలక్షన్స్ వస్తున్నాయి? సో ఇది నా పని కదా. దిస్ ఇస్ మై వర్క్, దిస్ ఇస్ వాట్ ఐ డూ యాజ్ అ ఫిల్మ్ మేకర్. నా పని నేను ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి ఎలక్షన్స్ తర్వాత? మూర్ఖులు, నిజంగా మీరు మూర్ఖులు. whoever said these stupid things. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.